రైట్, మరొక నియోజకవర్గం అయితే చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో కీలక రాజకీయ వ్యాపార కేంద్రంగా ఆర్మూర్ నియోజకవర్గం గుర్తింపు పొందింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ టీడీపీ మధ్య ప్రధాన పోటీ ఉండేది. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆసన్నగారి జీవన్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ సురేష్ రెడ్డిపై జీవన్ రెడ్డి 13,964 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో కూడా జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచి బీఆర్ఎస్ పట్టును బలపరిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలితపై జీవన్ రెడ్డి 28,795 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి సంచలన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిపై 30,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గల్ఫ్ దేశంలో సాధారణ కూలీగా జీవితం ప్రారంభించి అదే కష్టాన్ని విజయంగా మలుచుకుని వ్యాపారవేత్తగా ఎదిగి ఇప్పుడు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు పైడి రాకేష్ రెడ్డి. క్రిమినల్ కేసుల ఆరోపణలు, పార్టీ అంతర్గత విభేదాల చర్చ, అభివృద్ధి పనుల ఫలితాలపై విమర్శలు, స్థానిక వ్యతిరేకత సంకేతాలు ఆయనకు రాజకీయ సవాళ్లుగా మారుతున్నాయి. మరి గల్ఫ్ కూలీ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ రాజకీయాల్లో దీర్ఘకాల ముద్ర వేయగలరా? ఇదే ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. నియోజకవర్గంలో అసలు రాకేష్ రెడ్డి బలం ఏంటి, బలహీనత ఏంటి ఇప్పుడు చూద్దాం. రాజకీయ బలం. యువ నాయకుడి ఇమేజ్ ఆర్మూర్లో యువ రాజకీయ నాయకుడిగా మంచి గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా యువతలో ఆయనకు మంచి ఫాలోయింగ్ పెరుగుతోంది. కొత్త తరం ఓటర్లను ఆకర్షించే నాయకుడిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాలేజీ యువత, నిరుద్యోగ యువకులతో ప్రత్యక్షంగా మమేకమవుతూ రాజకీయంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను నిర్మించుకుంటున్నారు. దూకుడు రాజకీయ శైలి. ప్రభుత్వ వైఫల్యాలపై నేరుగా మాట్లాడే నేతగా బీజేపీ శ్రేణుల్లో గుర్తింపు ఉంది. సభలు, మీడియా వేదికలపై దూకుడుగా స్పందించడం ఆయన రాజకీయ శైలిగా మారింది. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడంలో వెనుకడుగు వేయకుండా ఫైటర్ లీడర్గా ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీ. స్థానిక సమస్యలపై నిరసనలు, పర్యటనలు, ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల్లో నిరంతరం కనిపించే నాయకుడిగా ఇమేజ్ పెంచుకుంటున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం ఆయనకు రాజకీయంగా కలిసొస్తోంది. బీజేపీ పెరుగుతున్న ప్రభావం. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతూ ఉండటం ఆయనకు రాజకీయంగా పెద్ద అడ్వాంటేజ్గా మారింది. పార్టీ ఓటు బ్యాంక్ విస్తరణ ఆయన రాజకీయ అవకాశాలను పెంచుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి పెరుగుతున్న మద్దతు ఆయన రాజకీయ భవిష్యత్తుకు బలంగా కనిపిస్తోంది. రైతు వర్గాల్లో కనెక్ట్. పసుపు, వరి, సాగునీటి సమస్యలపై మాట్లాడడం వల్ల రైతుల్లో గుర్తింపు పెరిగింది. రైతు సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే నేతగా ప్రచారం పొందుతున్నారు. మార్కెట్ ధరలు, పంటల కొనుగోలు అంశాలపై తరచూ స్పందించడం వల్ల రైతు వర్గాల్లో రాజకీయంగా కనెక్ట్ పెరుగుతోందని చెబుతున్నారు.